జేడి లక్ష్మీనారాయణ గారి దర్యాప్తులో తేల్చింది అది. అంటే అందుకనే ముందు సబితాంద్ర రెడ్డి గారిని వీళ్ళ ఇందులో చేర్చారా? సబితా ఇంద్రారెడ్డి, రాజగోపాలు, అక్కడ కృపాలు ఉన్నారు కదా, కృపానందం, వీళ్ళందరినీ కూడా అందుకని చేర్చారు, పర్మిషన్ ఇచ్చారు అన్నటువంటిది. రాజగోపాల్కి తెలిసి చేశారు, వీళ్ళకి తెలియదు. బేసిక్గా ఫైల్ తీసుకుని ఆఫీసర్ తెస్తే సంతకం పెట్టే కాన్సెప్ట్ అది. అది కూడా రాజశేఖర్ చెప్పాడంటే అయిపోయి ఉంటుంది అది బేసిక్గా. అట్లా నడిచిపోయింది. సరే, అంటే ఇప్పుడు గనులు తవ్వకాలంటే ఓకే, మీరన్నట్టు ఆ గనులు వేరు, ఈ గనులు వేరు. ఈ గనులు ఈ కేసులో జరిగినట్టు మిగిలిన దాంట్లో కూడా జరగట్లేదు. ఎందుకంటే మన రాష్ట్రంలో కూడా ఇక్కడ కూడా గనులకు సంబంధించి ఇప్పటికీ పెద్దిరెడ్డి గారు లాంటి వాళ్ళ మీద కొన్ని కేసులు పెడుతున్నారు. అక్రమ తవ్వకాలు, గనులు తవ్వకాలు అని చెప్పి ఆరోపణలు వినిపిస్తున్నాయి. రేపు పొద్దున్న భవిష్యత్తులో ఇలాంటిది ఏమన్నా చూడబోతామా ఇక్కడ కూడా? మన దగ్గర ఉన్న సమస్య ఏంటంటే అక్కడ అది ఆ రోజున అవకాశం దొరికింది, నేను చెప్పినట్టు ఇక్కడ పేరుతో అక్కడ తవ్వడం, అడవిని తవ్వడం. మామూలు గనుల తవ్వకాల్లో పెనాల్టీలు మాత్రమే ఉంటుంటాయి. మన చట్టాలు అలా సకలడ్డాయి. ఇప్పుడు మన ఇసుక తవ్వకూడదు లెక్క ప్రకారం, పర్యావరణ అనుమతులు తీసుకుని తవ్వాలి. ఎంత తవ్వుకోవచ్చు అంటే వరద వచ్చినప్పుడు ఇసుక కొట్టుకొస్తుంది, ఆ ఇసుక వరకే తవ్వాలి కానీ ఆ కింద ఉన్న మట్టి తవ్వకూడదు. కానీ ఇప్పుడు అట్లా జరుగుతోందే, కుమ్ముకుపోతున్నారు. దానికి ఒక సిస్టమ్ ఉంటుంది. ఇప్పుడు మన దాన్ని ఏమంటారు, పంట పొలాలలో కూడా వస్తుంది ఇసుక, అది తవ్వుకోవచ్చు. ఆ రైతు ఒప్పుకోవాలి, లేదా అక్కడ ప్రభుత్వం అనుమతించాలి. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, రైతుతో మాట్లాడేసేసుకుని ఆ పైన ఇసుక తీసుకెళ్తాను, ఆ పైన కాస్త మట్టితో సహా తీసుకుపోతాడు. ఇట్లాంటి గొడవ